ఎట్టకేలకు మాజీ టీటీడీ చైర్మన్ అయిన బోమన కరుణాకర్ రెడ్డిని తిరుపతిలో సిట్ అధికారులు పరకామణి చోరీకి సంబంధించి విచారణ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడే గత కొద్ది నిమిషాల క్రితం విచారణ కూడా ముగించడం అయింది. మరి ఎట్టకేలకు విచారణ అధికారులకి బోమన కరుణాకర్ రెడ్డి ఏం సమాధానాలు చెప్పాడు, మొత్తానికి విచారణ ఎలా సాగిందో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, గత కొద్ది రోజుల క్రితమే మాజీ టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డిని కల్తీ నెయ్యి కేసులో హైదరాబాద్ వచ్చి మరి విచారించారు సిట్ అధికారులు. ఇప్పుడు బోమన కరుణాకర్ రెడ్డిని తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో ఈ యొక్క ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో ఆయన విచారించడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం సతీష్ కుమార్ మృతి కావచ్చు, పరకామణి చోరులో కీలక విషయాలన్నింటినీ ఒక్కొక్కటిగా సిట్టు వెలికి తీస్తున్నటువంటి సందర్భంలో ఈయన విచారణ అత్యంత కీలకంగా మారిందని చెప్పుకోవాలి. మొత్తానికి ఒక విచారణ సంబంధించి మీరేమంటారు? ఇప్పుడే చూశాను, శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కూడా అరెస్ట్ చేశారు. ఓకే, అది వేరే కేసు. అదేంటది బంగారం చోరీ కేసు. అక్కడ కూడా అది అయ్యప్ప స్వామి. ఇప్పుడు అతను ఎవరు, సిపిఎం నాయకుడు అక్కడ కేరళలో పద్మకుమార్, అతను అరెస్ట్ చేశారని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ సహాయ పూజారి ఎవరు, ఉన్ని కృష్ణ, బంగారు పూత అక్కడ ద్వారపాలకుల విగ్రహాలకి బంగారు పూత వేపిస్తాం. ఇప్పుడు అది కూడా 1998, 99లో 25 ఏళ్ల క్రితం విజయ్ మాల్యా అయ్యప్ప దేవాలయానికి ఎంతో బంగారం ఇచ్చాడంట. 30 కోట్ల ఏమో బంగారం. అదే ఆర్థిక నేరస్తుడు, బ్యాంకులకు ఎగ్గొట్టాడు, లండన్ పారిపోతా ఇచ్చినట్టున్నాడు. ఆ బంగారంతో మరేదో ద్వారపాలకుల విగ్రహాలకు పూత వేయటం కోసం తీసుకున్నాను. ద్వారపాలకుల విగ్రహాలని తరలించారు. ఆ తరలించేటప్పుడు తలుపులంట, ప్లేట్లంట, అక్కడ ఉన్నటువంటి బంగారం మాయం చేశారని ఇక్కడ హైకోర్టు ఫైర్ అయింది. కేరళ హైకోర్టు దానిపైన సీరియస్ అవ్వడమే కాదు, అసలు అయ్యప్ప స్వామి దేవాలయంలో ఏ నగలు ఉన్నాయి, స్వామి వారికి ఉన్నటువంటి ఆభరణాలు ఏంటి, మొత్తం లిస్టు తయారు చేయమని. లిస్టు తయారు చేయమంటమే కాదు, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు ఆ కేసులో. ఒకటి, అయ్యప్ప స్వామి దేవాలయంలో బంగారు దోపిడీ కేసు అందదని, అదొక సంచలనం. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్తోంది ఏది, తిరుమల తిరుపతి స్వామివారు, అది అయ్యప్ప అయితే ఇది ఏడుకొండల వాడికి టోపీ. అక్కడ అయ్యప్ప కాళ్ళు టోపీ పెడితే వీళ్ళు ఏడుకొండల వాడికి టోపీ పెట్టిన కేసులో ఇవాళ మరి వైవి సుబ్బారెడ్డి మొన్న విచారణ, ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్. ఇక్కడ బోమన కరుణాకర్ రెడ్డి ఇవాళ విచారణ, ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్. పాపం పండింది కదా, వాళ్ళ పాపం అక్కడ పండింది కాబట్టి ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సిపిఎం ఆయన జైలుకి వెళ్ళాడు, అరెస్ట్ అయ్యాడు. పాపం కూడా పండింది కాబట్టి వాళ్ళ విచారణలు ఎదుర్కొంటున్నారు, మళ్ళా రమ్మన్నట్టున్నారు. ఈలోపు ఈ రోజు బోమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ బయటకు వచ్చి ఏమంటున్నాడు, నాకు ఆ కేసుకి భూమికి నక్షత్ర మండలానికి ఉన్నంత తేడా ఉందన్నాడు, దూరం ఉన్నాడు. చూసావా దేనికి ముడిపెట్టాడు అంటే, తిరుమల స్వామివారి హుండీకి ఈయనకి అంట భూమికి నక్షత్ర మండలానికి ఉన్నంత దూరం ఉందంట. హుండీ ఇవాళ హుండీలో సొమ్ము కదా మీరు చోరీ చేసింది. చోరీ చేసిన వాడి దగ్గర చోరీ చేశాడు, వాడినేమో దాతగా మార్చారు. దొంగని దాతగా చేసావా? అతనికి శాలువా కూడా చెప్పారంట. ఎవరా రవికుమార్ అనే వాడికి సన్మానం చేసి శాలువాలు చేసి దొంగని దాతం చేశారంటే, అంటే దొంగలందరూ కూడబలుక్కుని కుమ్మక్కై గుళ్ళో తిష్టేసి స్వామివారికే నామాలు పెట్టారా, స్వామి సొమ్మునే మింగేశారా? ఇది మహా కుట్ర. నిన్నటిదాకా ఇది మహా నేరం అనుకున్నాం, మహా అపచారం అనుకున్నాం, మహా పాపం అనుకున్నాం. వీళ్ళంతా పాత్రధారులే. ఎవరు, రవికుమార్ ఒక పాత్రధారి, ధర్మారెడ్డి ఒక పాత్రధారి, సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి అందరూ పాత్రధారులే. మరి సూత్రధారి ఎవరు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ దొంగలందరినీ అక్కడ కాపలాగా పెట్టారంటే, ఇప్పుడు ఒకటి ఈవో సుబ్బారెడ్డి, అతను ఎవరు, ధర్మారెడ్డి, అతనికి అర్హత ఉందా? ఆ పోస్టులు అతను ఎందుకు నియమించారు? డిఫెన్స్ లో ఉన్నటువంటి ఆ ఎస్టేట్ ఆఫీసర్ ని తీసుకొచ్చి ఒక ఐఏఎస్ చేయాల్సిన పోస్టులు ఎలా పెట్టారు? ఇప్పుడు ఎవరు ట్రస్ట్ బోర్డుకి ఈవో? సింఘాల్, ఏకే సింఘాల్. ఆయన ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్, గతంలో పనిచేశాడు.
అంతకుముందు ఎవరు? శ్యామలరావు. మీరు ఎందుకని ధర్మారెడ్డిని తెచ్చుకున్నారు? అక్కడే అర్థమైపోవట్ల వీళ్ళ మహాకుట్ర. అంటే అతను ఏఈఓగా తీసుకొచ్చావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాస్త ఈఓ చేసి పారేశావు, మీ కుట్రకి సహకరిస్తాడనే కదా. అతను కూడా వచ్చినట్టున్నాడు మొన్న విచారణకు, అతను కూడా పిలిపించారు అని ఈ కేసులో అన్నది ఏంటోను. ఏదైనా ఇవాళ మరుగుతోంది, ఏది? నెయ్యి. దాంట్లో పడ్డా సుబ్బారెడ్డి? మరిగే నెయ్యిలో పడితే ఏమవుద్ది? ఇప్పుడు కుడితిలో ఎలక అది వేరు, కుడితి చల్లగానే ఉంటది, అదే మరుగుతా ఉండదు, కానీ తాగి గిలగిల ఉబ్బి కొట్టుకుని చచ్చిపోదు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ బొబ్బలు వచ్చాయా సుబ్బారెడ్డికి నిన్న విచారణలో? అసలు అతను ఎవరో నాకు తెలియదు అంటాడు చిన్నప్పన్న. నిన్ను అడ్డం పెట్టుకుని చిన్నప్పన్న అతను 13 ఆస్తులు బినామీలు నీకు అని కదా ఇవాళ మీడియా కథనాలు. 4,60,00,000 అతని బ్యాంక్ ఖాతాల్లో ఉన్నాయంటే వాటికి నాకు సంబంధం లేదంటాడు. వాడెవడో నాకు తెలియదు అంటాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పిఏ అంటాడు. నేరం వీళ్ళు చేస్తారు, వాళ్ళ మీదకు తోస్తారు. వీళ్ళ మోడస్ ఆపరెండి అదే. ఏది? హత్య వీళ్ళు చేస్తారు, గొడ్డలి చంద్రబాబు చేతిలో పెడతారు. అది చూసాం కదా వివేకానంద రెడ్డి హత్య కేసు. ఇప్పుడు వాళ్ళ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు ఏమన్నాడు? దుష్ట చతుష్టయం నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తోందంటూ. ఎవరా దుష్ట చతుష్టయం అని చదివా? చంద్రబాబు, లోకేష్, బిఆర్ నాయుడు, వర్ల రామయ్య అంటారు. ఇప్పుడు అసలు వీళ్ళ నిన్ను టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమించింది ఎవరా దుష్టుడు? చెప్పు. నిన్ను టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమించినాడు దుష్టుడా? వాళ్ళు నువ్వు విచారణకి వెళ్ళటం వీళ్ళు దుష్ట చతుష్టయమా? అసలు దుష్ట చతుష్టయం మీది. జగన్మోహన్ రెడ్డి, లేకపోతే సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి. ఇది కదా దుష్ట చతుష్టయం. ఇది మనం చెప్పేది కాదు, స్వామి చెప్పే మాట. ఇప్పుడు నేను ఇందా కంపేర్ చేసింది కూడా శబరిమల అయ్యప్ప స్వామి వాళ్ళు జైలుకి వెళ్ళారు, అయ్యప్ప మరి ఇంకా వీళ్ళు జైలుకి వెళ్ళా అంటే ఏడుకొండల వాడి మహిమ తగ్గిందా? ఇప్పుడు ఇంకా వీళ్ళు జైలుకి వెళ్తేనే కదా ఏడుకొండల వాడి మహిమ ఏంటో బయటపడేది. ఎట్టి పరిస్థితుల్లో ఈ మహాపాపం, ఈ ఘోర అపచారానికి ఒడిగట్టిన వాళ్ళు వీళ్ళు శిక్షింపబడాల్సిందే, ఏ స్థాయి. అసలు ఇప్పుడు ఒక పెద్ద డౌట్ ఏంటి? అయ్యప్ప స్వామి అక్కడ ఆయన ఆభరణాలు వాటిపైన హైకోర్టు అక్కడ లిస్టు చేపించిన నేపథ్యంలో ఇక్కడ తిరుమల తిరుపతి స్వామి వారు ఏడుకొండల వాడు ఆయన ఆభరణాలు వాటికి భద్రత ఉందా? అవన్నీ క్షేమంగా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎన్ని ఆభరణాలు ఏమన్నా మిస్ అయ్యాయా? ఆ లెక్కలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెయ్యికే కక్కుర్తి పడిన వాళ్ళు, జీడిపప్పు, యాలకులు వీటిల్లోనే ఇంత అవినీతికి పాల్పడిన వాళ్ళు, కుండీలో డబ్బులే తీసేసిన వాళ్ళు అవి మాత్రం తీయకుండా ఎట్టుంటారు? తీస్తారా? మొన్న ఏదో ఏబిఎన్ డిబేట్ లో ఇక్కడ చూశాను, మాజీ సభ్యుడు ఒక ఆయన రవికుమార్ ఎవరు ఆయన పేరేదో ఉంది, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, ఆయన దానిపైన సందేహాలు వ్యక్తం చేశారు. ఏడుకొండల వాడి ఆభరణాలు ఇవాళ క్షేమంగా ఉన్నాయా లేవా అనేది కూడా కోట్లాది భక్తుల యొక్క ఆందోళన, వాళ్ళ యొక్క మనో క్షోభ. వాటిని కూడా ఈ ప్రభుత్వం క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. వాటి పట్ల కూడా మరి అసలు నిజాలు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో స్వామి ఆభరణాలు క్షేమంగా ఉన్నాయా లేవా? వీటిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. టీటీడీ బోర్డు వాటిపైన కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.